జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ కు బీఆర్ఎస్ అధినేత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ఘాటు లేఖ రాశారు. రాష్ట్రం ఏర్పడినప్పుడు తెలంగాణలో విద్యుత్ రంగం ఎంత సంక్లిష్ట పరిస్థితుల్లో ఉండేదో దాన్ని ఎలా సరిచేశామో లేఖలో స్పష్టం చేశారు. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత మిగులు విద్యుత్ దిశగా తెలంగాణను ఎలా తీసుకెళ్లారో లేఖలో తెలిపారు. అటు విద్యుత్ కొనుగోళ్లు, కొత్త పవర్ ప్లాంట్ల నిర్మాణం, ఇతర రాష్ట్రాలతో ఒప్పందాలు అన్నిటినీ సవివరంగా లేఖలో పొందుపర్చారు. ఇక 2014కు ముందు రాష్ట్రంలో కరెంటు పరిస్థితి తెలంగాణ బిడ్డగా మీకు బాగా తెలుసని జస్టిస్ నరసింహారెడ్డికి గుర్తు చేశారు. చీకటి రోజుల గతాన్ని వెలుగు జిలుగుల భవిష్యత్తుగా మారడానికి ప్రభుత్వం ఏం చేసిందో మీరు కూడా చూశారన్నారు. తెలంగాణలో అన్ని రంగాలకు 24 గంటల నాణ్యమైన నిరంతర విద్యుత్ అందిస్తున్న ఏకైక రాష్ట్రంగా తెలంగాణను ఎలా నిలిపామో ప్రపంచానికి తెలుసన్నారు. రాజకీయ కక్షతో నన్ను, అప్పటి మా ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం విచారణ కమిషన్ ఏర్పాటు చేసిందని జస్టిస్ నరసింహారెడ్డికి రాసిన లేఖలో కేసీఆర్ స్పష్టం చేశారు. కరెంటు కోసం అంగలార్చిన తెలంగాణలో అప్పటి మా ప్రభుత్వం గణనీయమైన మార్పు చూపించి అన్ని రంగాలకు 24 గంటల నాణ్యమైన కరెంటు ఇచ్చిన సంగతి అందరికీ తెలుసన్నారు. దీన్ని తక్కువ చేసి చూపించడానికి ప్రస్తుత ప్రభుత్వం ప్రయత్నించడం దురదృష్టకరం అనుకుంటే కమిషన్ చైర్మన్గా వచ్చిన మీరు పత్రికే విలేకరుల సమావేశంలో ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం నాకెంతో బాధ కలిగించిందని కేసీఆర్ లేఖలో తెలిపారు. ఒక ఎంక్వైరీ కమిషన్కు సాంప్రదాయాలకు విరుద్ధంగా విచారణ పూర్తి కాకముందే మీరు విలేకరుల సమావేశం నిర్వహించడం, తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చి 10 ఏళ్లు పరిపాలించిన నా పేరు ప్రస్తావించడం, లోక్సభ ఎన్నికల నేపథ్యంలో నేను వ్యవధి అడిగితే దాన్ని కూడా ఏదో దయతల్చి ఇచ్చినట్లు మాట్లాడడం నాకెంతో బాధ కలిగించిందన్నారు కేసీఆర్. గత ప్రభుత్వానికి వ్యతిరేకంగా రిపోర్ట్ ఇవ్వాలన్న అభిప్రాయంతోనే మాట్లాడుతున్నట్లు స్పష్టమవుతుందన్నారు కేసీఆర్. ఇప్పటికే తప్పు జరిగిపోయినట్లు, ఇక ఆ తప్పు వల్ల జరిగిన ఆర్థిక నష్టాన్ని లెక్కించడం మాత్రమే మిగిలి ఉందన్నట్లుగా మీ మాటలు స్పష్టం చేస్తున్నాయి. హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేసి రిటైర్ అయినప్పటికీ మీ తీరు సహజ న్యాయ సూత్రాలకు ముందే తీర్పు ప్రకటించినట్లుగా మీ మాటలున్నాయి. మీ విచారణలో నిష్పక్షత ఎంతో మాత్రం కనిపించడం లేదన్నారు. అందువల్ల ఇప్పుడు నేను మీ ముందు హాజరై ప్రయోజనం ఉండదని స్పష్టమవుతుందన్నారు. అన్ని అంశాలను పరిగణలోకి తీసుకొని మీరు ఎంక్వైరీ కమిషన్ బాధ్యతల నుంచి స్వచ్ఛందంగా వైదొలగాలని జస్టిస్ నరసింహారెడ్డికి కేసీఆర్ విజ్ఞప్తి చేశారు. జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ కు బీఆర్ఎస్ అధినేత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ఘాటు లేఖ రాశారు. రాష్ట్రం ఏర్పడినప్పుడు తెలంగాణలో విద్యుత్ రంగం ఎంత సంక్లిష్ట పరిస్థితుల్లో ఉండేదో దాన్ని ఎలా సరిచేశామో లేఖలో స్పష్టం చేశారు. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత మిగులు విద్యుత్ దిశగా తెలంగాణను ఎలా తీసుకెళ్లారో లేఖలో తెలిపారు. అటు విద్యుత్ కొనుగోళ్లు, కొత్త పవర్ ప్లాంట్ నిర్మాణం, ఇతర రాష్ట్రాలతో ఒప్పందాలు అన్నిటినీ సవివరంగా లేఖలో పొందుపర్చారు. 2014కు ముందు రాష్ట్రంలో కరెంటు పరిస్థితి తెలంగాణ బిడ్డగా మీకు బాగా తెలుసునని జస్టిస్ నరసింహారెడ్డికి గుర్తు చేశారు. చీకటి రోజుల గతాన్ని వెలుగు జిలుగుల భవిష్యత్తుగా మారడానికి ప్రభుత్వం ఏం చేసిందో మీరు కూడా చూశారన్నారు. తెలంగాణలో అన్ని రంగాలకు 24 గంటల నాణ్యమైన నిరంతర విద్యుత్ అందిస్తున్న ఏకైక రాష్ట్రంగా తెలంగాణను ఎలా నిలిపామో ప్రపంచానికి తెలుసునన్నారు. రాజకీయ కక్షతో నన్ను, అప్పటి మా ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం విచారణ కమిషన్ ఏర్పాటు చేసిందని జస్టిస్ నరసింహారెడ్డికి రాసిన లేఖలో కేసీఆర్ స్పష్టం చేశారు. కరెంటు కోసం అంగలార్చిన తెలంగాణలో అప్పటి మా ప్రభుత్వం గణనీయమైన మార్పు చూపించి అన్ని రంగాలకు 24 గంటల నాణ్యమైన కరెంటు ఇచ్చిన సంగతి అందరికీ తెలుసన్నారు. దీన్ని తక్కువ చేసి చూపించడానికి ప్రస్తుత ప్రభుత్వం ప్రయత్నించడం దురదృష్టకరం అనుకుంటే కమిషన్ చైర్మన్గా వచ్చిన మీరు పత్రికా విలేకరుల సమావేశం ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం నాకెంతో బాధ కలిగించిందని కేసీఆర్ లేఖలో తెలిపారు.